వివాదాలకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. ఏ వివాదం లేకపోతే మనమే దాన్ని సృష్టించాలి కదా అనుకునే రకం ఆయన. వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఆయన నిరంతరం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆయన సొంత పార్టీ నాయకత్వానికి ఆయనే ఒక పరిష్కారం కాని పజిల్. తన నోటి దురుసు వ్యాఖ్యలు, వివాదాస్పద చేష్టలతోనే ఆయన సొంత పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు తిరిగి పార్టీలో చేరటానికి పాలు కదుపుతున్నారు. పార్టీ హైకమాండ్ కూడా అందుకు సిద్ధంగానే ఉంది. కానీ అందుకోసం ఆయనకు కొన్ని షరతులు విధిస్తోందని హస్తిన కొల్లు కూస్తున్నాయి. ఆయన రీ ఎంట్రీకి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటానికి వెనుక ఉండాల్సిన రాజకీయ వ్యూహం ఉందంటున్నారు రాజకీయ పండితులు. ఇంతకీ ఎవరా నేత, ఏమా కథ? ఠాకూర్ రాజా సింగ్ గత ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన రాజా సింగ్ గోషామహల్ నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు విజయం సాధించారు. మహమ్మద్ ప్రవక్తపై బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజా సింగ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటన నేపథ్యంలోనే 2022లో బీజేపీ నాయకత్వం రాజా సింగ్ పై బహిష్కరణ వేటు వేసింది. అయితే 2023 ఎన్నికలకు ముందు ఆయన్ను తిరిగి పార్టీలో చేర్చుకొని టికెట్ ఇచ్చింది. 2025 నవంబర్లో రాజా సింగ్ పై మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతల వ్యవహార శైలి నచ్చలేదని చెప్పి 8 నెలల క్రితం పార్టీకి రాజీనామా చేశారు రాజా సింగ్. అయితే ఆ తర్వాత తిరిగి పార్టీలో చేరాలని తహతహలాడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ నాయకత్వ తీరుపై తరచుగా విమర్శలు చేస్తూ వస్తున్న రాజా సింగ్ కేంద్ర బీజేపీ నాయకత్వాన్ని మాత్రం పొగుడుతూ వస్తున్నారు. తరచుగా మతపరమైన విద్వేషాలు రగల్చేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారన్నది రాజా సింగ్ పై ఉన్న ప్రధాన అభియోగం. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసిన రాజా సింగ్ పై హైకమాండ్ అప్పట్లో సీరియస్ అయింది. రాజీనామాకు ఆయన చెప్పిన కారణాలను తప్పుబట్టింది. అయితే పట్టు వదలని విక్రమార్కుడ్లా రాజా సింగ్ తన ప్రయత్నాలు ఢిల్లీ స్థాయిలో చేస్తూనే వస్తున్నారు. గోషామహల్ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా తిరిగి పార్టీలో చేరేందుకు రాజా సింగ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. దీనికి కిషన్ రెడ్డి కూడా సానుకూలంగానే ఉన్నారట. కాకపోతే పార్టీలో చేర్చుకోవాలంటే రాజా సింగ్ ఒక షరతుకు ఒప్పుకోవాలని స్పష్టం చేశారట. పార్టీలో చేరుదుగాని కానీ ముందు నోటికి మంచి తాళం వెయ్యని పెద్దలు సలహా ఇచ్చారట. రాజా సింగ్ సహనానికి పరీక్ష పెడుతున్న అధిష్టానం ఆయన రీఎంట్రీకి రంగం సిద్ధం చేస్తోందని అంటున్నారు. నిజానికి రాజా సింగ్ నెలల తరబడి రీఎంట్రీ కోసం వెంట పడుతున్నారు. ఇంతవరకు పట్టించుకొని హైకమాండ్ ఇప్పుడిప్పుడే సానుకూలతను వ్యక్తం చేస్తున్నట్లుగా పార్టీ వర్గాల భోగట్ట. ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ చెప్పినా దానికి కారణం రాజా సింగ్ కోరుకుంటున్నారని కాదు. గ్రేటర్ ఎన్నికలు తరుముకు వస్తూ ఉన్న తరుణంలో రాజా సింగ్ ను పార్టీలో చేర్చుకుంటే ఆయన చేసే వ్యాఖ్యలతో చాలా డివిజన్లలో పార్టీకి ఓట్లొచ్చి పడతాయని నాయకత్వం భావిస్తోందట. అందుకే రాజా సింగ్ రీఎంట్రీకి నాయకత్వం వ్యతిరేకతను చూపటం లేదని అంటున్నారు. మరి ఈసారైనా రీఎంట్రీ ఇచ్చి చక్కగా పనిచేసుకుంటారో లేక మళ్ళీ తనకే సాధ్యమైన వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి పార్టీకి దూరం అవుతారో ఇప్పుడే చెప్పలేమంటున్నారు కమలనాథులు.